నాకు నేనుగా తెలుసుకున్నాను. యాక్చువల్లీ నా ప్రొఫైల్ చెప్పాలంటే మీకు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్. 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ తర్వాత నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసి లీగల్ అడ్వైజర్గా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న కంపెనీలో. జర్నలిజంలో మాస్టర్స్ చేశాను, ఎంబీఏ చదివాను, ఎంటెక్ అయింది నాది. కానీ నా మధ్యలో మటుకు క్వశ్చన్ అలానే క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మనం ఎవరు అసలు, ఎందుకు మన వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు, మన వాళ్ళు మాత్రమే రాళ్ళు ఎందుకు కొడుతున్నారు, అసలు మన కమ్యూనిటీ హిస్టరీ ఏంటి అనేది నా కోసం నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను అవ్వకయ్యాను యాక్చువల్ మొత్తం మీద. ఏంటి ఇంత హిస్టరీ ఉందా మనకి, ఇంత హిస్టరీ ఉన్న మనము నా దగ్గర తెలుసుకొని నేను పెట్టుకుంటే నాకు ప్రయోజనం లేదు. మన వాళ్ళకి తెలియజేస్తేనే ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం అనేది నింపగలుగుతాను అనేది నా మనసులో పడింది. చాలామంది వీక్షిస్తున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, టైగర్, బీసీల పాలిట సింహ స్వప్నం మన తీర్మాన్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు. వారు ఎంతో కృత నిశ్చయంతో ఈ బీసీలని ముందుకు తీసుకెళ్ళి నడిపించాలన్న ఉద్దేశంతో వారు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి కూడా వారు విభేదించి బయటకు వచ్చి వారి పార్టీ స్థాపించడం జరిగింది. బీసీలుగా మన వంతు మనం మన వడ్డీరా బిడ్డలకు కానీ మన వడిరాజు బిడ్డలకు కానీ ఆత్మగౌరవాన్ని మనం పెంపొందించుకోవాలి. వారు ఇటువంటి చిన్న మీటింగ్స్కి రారా అసలు మాట్లాడుకుంటే, కానీ మన కులం మీద ఉన్న గౌరవంతో మన పట్ల ప్రేమతోటి వారు రావడం జరిగింది. ఒకే జాతి బిడ్డలను, ఒకే రక్త సంబంధికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి, మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పినారు. కార్యక్రమం ఉద్దేశం అడిగిన, ఇట్లా చేస్తూ ఉన్నామన్నా అని చెప్పని అడిగినప్పుడు, ఇది కార్యక్రమం చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు, దాని లక్ష్యం ఏందో తెలియాలి. దాని లక్ష్యం ఏందో తెలిసినప్పుడు మనకు రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ కెమెరాలన్నీ ఎందుకు? వాళ్ళని చూసి మాట్లాడితే ఒక 10 నిమిషాలు నిమ్మలంగా ఉండేదని. సరే, ఏదేమైనప్పటికీ కూడా వడియ రాజులు, ఇక్కడ వడ్డేరలు, అవునా, ఇక్కడ వడ్డేరలు రెండు ఒకటే, రైట్. ఇక్కడ వడ్డేర్లకు సంబంధించినటువంటి అంశంలో నేను కొద్ది రోజులు ఈ కులం పైన కొద్ది దృష్టి సారించి కొంత వర్క్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో డాక్టర్ చంద్రకళ అండ్ వాళ్ళు ఇంకెవరో నా దగ్గరికి వచ్చినారు ఒకసారి. అలాగే చాలామంది టీచర్లు, చాలామంది ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వాళ్ళని నేను చాలాసార్లు కలిసిన సందర్భంలో అసలు ఏంది బాయిసాప్ అని చెప్పి, ఏంది కులం స్థితిగతులు ఏంది, అసలు ఈ కమ్యూనిటీ నుంచి ఎడ్యుకేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వీటన్నిటి గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసిన. దానికి సంబంధించినటువంటి డాటా కూడా నేను సేకరించిన, నా ఆఫీస్లో కూడా ఉంది. హైదరాబాద్లో చాలామంది కాంట్రాక్టర్లు వడ్డెర సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇటీవల కాలంలో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ఐక్యంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నారు. దాంట్లో హైదరాబాద్లో మ్యాక్సిమం సిసి వర్క్స్ అన్నీ, సివిల్ వర్క్స్ అన్నీ 60% దాకా వడ్డెర సామాజిక వర్గంకి చెందినటువంటి కాంట్రాక్టర్లే చేస్తూ ఉండే. అలాగే నా మిత్రుడు కథాల్ అని ఉంటుండే, మీకు తెలుసా ఎవరికన్నా? మహబూబ్ నగర్ జిల్లా, పెద్దగా చదువుకోలేదు తను, కానీ చాలా అద్భుతమైనటువంటి మైనింగ్ డాన్. అతడు ఎదుగుతున్నటువంటి క్రమంలో
ఆయన వెంట రెడ్లు వెంటబడి హత్యాయత్నాలు చేసి ఆయన సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని గుంజుకోవాలని ప్రయత్నం చేస్తే, అతని మీద అటాక్ చేస్తే యశోద హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నేనే పోయి ధైర్యం చెప్పి రావడం జరిగింది. పాము నిచ్చంలాగా ఇప్పుడు జర్ర ఈడికి రాగానే ఇప్పుడు పెద్ద పాము ఉంటుంది ఈడ, మళ్ళీ మిమ్మల్ని కిందికి తీసుకుపోతుంది. అట్లా చాలామంది నా దగ్గర, చాలామంది మన వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది అనుచరులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళు నమ్మితే ఎందాకైనా తెగిస్తారు, ఎందాకైనా తెగించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ దమ్ము ధైర్యం నాకు తెలుసు. ఇక్కడ పేరులోనే రాజు, వడియ రాజు. ఒకప్పుడు రాజ్యాలు ఏలిరు, అది తెలిసిన చరిత్రే. క్రమంగా ఈ చరిత్ర, ఈ సమాజం బందిపోటుకు దొంగలుగా చిత్రీకరించింది. బందిపోటు దొంగలుగా చిత్రీకరించి అనేక అవమానాలకు గురి చేసింది. అయినా కూడా అవమానాలను తట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మీరు ఇక్కడి వరకు వచ్చి హోటల్లో ఒక్కటై కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలామంది ఎక్కడున్నారు? వడ్డెర సామాజిక సంబంధించినటువంటి సమాజం ఎక్కడుంది? ఒకసారి ఏం జరిగింది, భువనగిరిలో ఇట్లే మా అందరి ప్రోత్సాహంతో వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీటింగ్ పెట్టండి తమ్మి అంటే మీటింగ్ పెట్టిరు. అయిపోయింది, మీటింగ్ పెట్టిరు. పెట్టిన తర్వాత ఆ మీటింగ్కు రెడ్డి ఎమ్మెల్యేని పిలిచారు. నేను అడిగిన, మీటింగ్ మీదిగా తమ్మి, ఆయన మీ దాంట్లో చేరిండా, మీరు వాళ్ళ దాంట్లో చేరిరా అని అడిగిన. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే కదన్నా రావాలి అని. వాళ్ళు రెడ్లు మీటింగ్ పెట్టుకున్నప్పుడు రెడ్డి వాళ్ళని పిలుస్తారా? అటెంకలు రానిస్తారు? అటు వైపు ఆయన కనీసం తొంగి కూడా చూడనియాడు. అందుకనే నేను బీసీ సభలు పెట్టినప్పుడు క్లియర్గా చెప్తా, రెడ్లు వెలమలుంటే ఇక్కడికి వెళ్ళిపోరు అని చెప్తా. ఫస్ట్ వద్దు మనకు అలా సోపతి ఎందుకు, క్లారిటీగా ఉందాం. ఇలా తెలంగాణ శాసన పరిషత్లో ఎవరైనా వడ్డరు వాళ్ళు ఎమ్మెల్యేలు కనిపిస్తారా? ఎవరు కనిపించరు. ఎందుకు కనిపించరు? మనం విడిపోయి ఉన్నాం కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో వెలమల కంటే 4 రెట్ల జనాభా ఎక్కువ ఉంది వడ్డెర్లది. వెలమల కంటే అంటే కేసీఆర్ సామాజిక వర్గం కంటే వడ్డెర్ల జనాభా 4-5 రెట్లు ఎక్కువ ఉంది. అయినా ఆ వర్గం నుంచి ఎమ్మెల్యే లేడు. ఈ షేర్లింగంపల్లి కాడ ఉన్న వడ్డెరులంతా ఒకటైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గెలుస్తాడు. దూరం కూడా అక్కర్లేదు. షేర్లింగంపల్లి కాడ వడ్డెరులు ఒకటైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మనదే. కానీ షేర్లింగంపల్లి కాడ 7,500 ఓట్లున్న కమ్మాయిని ఎమ్మెల్యే అవుతాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో వెలమ వల్ల ఎంతమంది ఉన్నారంటే 5,730 మంది ఉన్నారు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఒక్క సిద్దిపేట మండలంలోనే వడ్డెరోళ్ళు 5,000 మంది ఉన్నారు. 1,700 మందికి ఒక ఎమ్మెల్యే తయారైండు వెలమోల ఇళ్ళ నుంచి. మరి ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి వడ్డెర సోదరులు
రాజకీయ ఆకాంక్ష ఉండకూడదా వీళ్ళకి? రాజకీయాల్లోకి వస్తేనే రాజకీయాలు మాత్రమే మనల్ని మారుస్తాయి. ఇంకా తర్వాత ఏమున్నా వేస్ట్. రాజకీయాలకు మనం దూరంగా ఉంటే ఎవడో ఓడు అనామకుడు వచ్చి వెళ్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. అందుకోసమని వడ్డెర సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాజకీయాల్లోకి రండి, రాజకీయాల వైపు రండి. నేను మిగతా బీసీ సమాజాన్ని, ఆ సమాజం వేలు మీకు అందిస్తా, రండి. తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలం ఉన్నాం. అందులో మీరు కూడా పార్టు, మీరు కూడా బీసీ బిడ్డలే. మీరు కూడా 2029 నాటికి వడ్డెర బిడ్డలు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అది నా లక్ష్యం, అది నా లక్ష్యం. ఖచ్చితంగా ఆ దిశగా ఆ సమాజాన్ని చైతన్యం చేసుకుంటూ పోతా ఉన్నాం. నిన్న ఒక మీటింగ్ జరిగింది సూర్యాపేటలో, మారోజు వీరన్న. నేను సోదరులందరికీ చెప్తా ఉన్నా, మనం బీసీలం, 100% బీసీలం, ప్యూర్ బీసీలం, బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం కొన్ని చోట్ల ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నాం, కొన్ని చోట్ల ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నాం. మేము ఇక్కడ తెలంగాణలో బీసీ, మహారాష్ట్రలో ఎస్టీలం, అలాగే ఏపీకి పోతే ఓసీలం. ఇట్లా సామాజిక వర్గాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారిపోయినాయి. కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వడ్డెర బిడ్డ బీసీఏ, సగర్వంగా చెప్పుకోవాలి మనం. రేపు 2029లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వం ఎంత బలంగా రాబోతా ఉందో మీరు చూడండి. కాబట్టి ఈ రాబోయేటువంటి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అసలు వడ్డెర బిడ్డలు అసెంబ్లీలో చట్టాలు పాస్ చేసేటువంటి వేదిక మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దని చెప్పిండు. బంగారం కొనొద్దు. ఎందుకు కొనొద్దు బంగారం? ఎందుకు కొనొద్దు బంగారం? ఇదే నరేంద్ర మోడీ గారు 2020లో గోల్డ్ లోన్ క్రెడిట్ కార్డ్ అని ఒక స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు. నువ్వు బంగారం కొంటావు, ఏం కొంటావా బంగారం? ఆ పైసలు ఇక్కడదే, ఆ రోజు బంగారం ఏ ధర ఉంటే ఆ ధర ఇచ్చేస్తాం మీకు, మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేస్తాం అని చెప్పి అదొకటి పెట్టిండు స్కీమ్. ఇటీవల ఎత్తేసాడు అనుకో. ఆ మట్టిపూర్ ఆలోచనలకు 2 లక్షల కోట్లు పోయినాయి. 2 లక్షల కోట్లు. ఇప్పుడు ఏంది మరి బంగారం కథ ఏంది? మైనింగ్ చేసేది మనమే కదా. అంటే ఏమీ లేదు బంగారం. ఫస్ట్ మీకు జియో ఫ్రీగా ఇవ్వలే, జియో సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చేది అప్పుడు, మనకి ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీగా అట్లా ఉండే. అది ఇవ్వగానే ఏం జరిగింది? జియో ఫ్రీ ఇవ్వగానే డొకోమో కంపెనీ పోయింది, ఐడియా పోయింది, ఎయిర్సెల్ పోయింది, ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఆఖరికి ఇప్పుడు ఎయిర్టెల్ కూడా ప్రమాదంలో ఉంది. వోడాఫోన్, ఐడియా ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుంటే తప్ప అది నిలబడే పరిస్థితిలో లేదు. ఇవాళ దేశం అంతా జియో అయింది. ఇప్పుడు బంగారం ఇంపోర్ట్ ఆపేస్తే ఇంటర్నేషనల్ బంగారం రాదు. ఇక్కడ ఉన్న గిజానాలు అన్నీ ఖతమైపోతాయి. ఇప్పటికే గోల్డ్ మైనింగ్లోకి ఎంటర్ అయిన అంబానీ, అదానీ మైనింగ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఖజానా ప్లేస్లో అదానీ జ్యువెలర్స్ ఉంటుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలక సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. దున్నటోందే భూమి కదా కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం.
దున్నటోంది భూమి అయినప్పుడు తొవ్వెటోందే బంగారం కావాలి కదా. అంటే మనమందరం కూడా చాలా లాజికల్గా ఆలోచిస్తే తప్ప ఈ భూమి మీద సర్వైవ్ కాలేం. మరొకసారి మంచి సభ ఏర్పాటు చేసుకుందాం, సాధక బాధకాలు మాట్లాడుకొని ఈ మాట్లాడకంటే ముందు సాంస్కృతిక ఉద్యమం చాలా ఇంపార్టెంట్. వడ్డేరల హిస్టరీ కావాలి, దాన్ని తొవ్వి తీయాలి. దాన్ని తొవ్వి తీసి చాలా హిస్టరీని మీరు సాంస్కృతిక ఉద్యమంగా మార్చాలి. దీన్ని ఎప్పుడైనా సాంస్కృతిక ఉద్యమంగా మారిస్తేనే అది సక్సెస్ అవుతుంది. మనకాడ ఎంత చరిత్ర ఉన్నా కూడా దాన్ని సాంస్కృతిక మూలాలు ఉంటాయి, వాటిని సైమల్టేనియస్గా తీసుకొచ్చినప్పుడు, అందుకే ఒక పాట, మీరు ఈ తెలంగాణ ఉద్యమం చూస్తే కూడా పాటలతోటే, దీనికి ఎంత చరిత్ర ఉన్నా పాట నడిపించింది, ఉద్యమాన్ని పాట నడిపించింది. అట్లా మన జాతుల గొప్పతనాన్ని తెలియజేసే పాట ఉండాలి, పుస్తకం ఉండాలి, అక్షరం ఉండాలి, సెమినార్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అవన్నీ సైమల్టేనియస్గా చేసుకురావడానికి మీరందరూ యూనిటీగా కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. వాళ్ళు సంబోధించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైతే మన క్యాస్ట్ గురించి వివరణ అనేది ఉందో అది నేను కొంచెం తెలుసుకోవడం ఎలా జరిగిందంటే, మన క్యాస్ట్కి సంబంధించి ప్రెసెంట్ ఏదైతే యూత్ ఉన్నారో ఆ యూత్కి కనీస నాలెడ్జ్ కూడా మన క్యాస్ట్కి సంబంధించి ఉండకపోవచ్చు. ఇంకా జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన క్యాస్ట్ బేస్ చేసుకుని ఇనీషియల్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇనీషియల్స్ కూడా మనకి తెలియకపోవచ్చు. ఎవరికి ఏమవుతారు, మన క్యాస్ట్ బేస్ చేసుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నారు, దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిది కూడా మనం ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుంటాము. ఆ వెబ్సైట్ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఏదో పనులు చేస్తున్న వాళ్ళు కూడా లైవ్లో చూడకపోయినా అదే వాళ్ళు ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అయినా సరే ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది తెలుసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మన క్యాస్ట్ బేస్ చేసుకుని మన రాజుల మనకు కావాల్సింది ప్రజెంట్ అయితే వడ్డెరా అనేది వస్తుంది. దానికి సంబంధించి వడ్డెర రాజులు లేకపోతే బడియ రాజులు మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ లో కూడా మనకు అది మెయిన్ కావాలి, మనం చెప్పుకునేటప్పుడు కూడా అది కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ రాజు అండ్ టీంకి నా ధన్యవాదాలు. ఇక్కడికి అందరిని కూడా విద్యావంతుల్ని రావడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి ఆహ్వానించి ఇంతటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. అంటే ఇంతమంది విద్యావంతులు ఉన్నారన్నది నేను ఈరోజే చూస్తున్నాను. నేను కూడా అంటే వచ్చేసరికి చెప్తా ఉన్నారు మన చరిత్ర గురించి చెప్పడం కదండి, పుస్తక రూపంలో ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అవును కదా, ఎవరైనా తెలుసుకోవాలంటే పుస్తక రూపంలో దాన్ని తయారు చేయించి మనకి ఇస్తే మనం కూడా తెలుసుకుంటాం, మనకి ఒక చరిత్ర ఉందని మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి సోదరులు ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అగ్నిర్భవసచర్భవాయు తేజోభవ శ్రీమాన్ భవబ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజానమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్తతాం దీర్ఘమాయు. ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనై ధనం మేషయాం దేవీం సర్వకామార్థ సిద్ధయేత్ పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్థైర్వాజా విగోర్ధం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మయే. ఓం శతమానం భవతి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. వంశాభివృద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు మనోవాంఛా ప్రసిద్ధిరస్తు అఖండధన ప్రాప్తిరస్తు వినూత్న పదవీ అలంకార ప్రాప్తిరస్తు తదాస్తు. శుభం భూయాత్. తమ్ముడు చంద్రశేఖర్ రాజు గారు వారి టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి 2 సార్లు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా కూడా నన్ను కలిసినప్పుడు మన యొక్క జాతి విషయం గురించి అనేక సందర్భాలు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఉన్నాయి.
తెలంగాణలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాం, మీరు కూడా తప్పకుండా రావాలి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని నన్ను అడిగారు. నేను తప్పకుండా వస్తాను తమ్ముడు అని చెప్పేసి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఈరోజు వచ్చాం. మన కమిటీ మెంబర్స్కి ఇవ్వదలుచుకున్నాను. ప్రధానంగా చాలామంది కొంతమందికి అర్థం కావట్లా, ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి, మరలా ఇదేదో సంఘం, వీళ్ళేదో ఒడిరాజుల సంఘం అని చెప్పేసి మరలా వీళ్ళు వస్తున్నారు, ఈయన విధి విధానాలు ఏంటో అని కొంతమంది సందేహంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు కావచ్చు, మరి మన పూర్వీకులు రాజులుగా పరిపాలించిన కాలంలో మహాకవి శ్రీనాథుడి గారి యొక్క వారసులు కావచ్చు, వీరెవరు చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే ఈనాటి ఒడ్డెర్లు అని పిలువబడేటువంటి సామాజిక వర్గం పూర్వంలో రాజులుగా పరిపాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ఒడిరాజుల చరిత్ర కలిగినటువంటి జాతి మన ఒడ్డెర జాతి. మేమందరం కూడా అనేక సభలలో, మీటింగుల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలను బట్టి మేము కొన్ని చోట్ల కూడా మేము మాట్లాడాం. మా పూర్వీకులు రాజులుగా పరిపాలించారు, అనేక చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, ప్రసిద్ధిగాంచిన దేవస్థానాలు ఒడియరాజుల వారి యొక్క పాలనలో ఆయా దేవస్థానాలు నిర్మించబడ్డాయి. రాజరికం పోయిన తదనంతరం శ్రామిక రంగాన్ని, శ్రమజీవన రంగాన్ని రాష్ట్ర దేశ ప్రజల కొరకు, వారి సంక్షేమం కొరకు నడుము కొట్టుకున్నటువంటి ఏకైక జాతి ఒడ్డెర జాతి, ఆనాటి ఒడ్డెరాజులని అనేక సభల్లో కూడా చెప్పాం. అదే ఒక సూచనగా మరలా మీ అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాం. వారి ఆలోచన ఏంటంటే, ఈ కమిటీ ఆలోచన రేపు భావితరాలకి, మన పిల్లలకి కావచ్చు, ముందు తరాలకు కావచ్చు, మన యొక్క చరిత్ర తెలియాలి. ఆ చరిత్రను తెలియపరిచే విధంగా ఒక వెబ్సైట్ని నిర్మాణం చేసి ఎక్కడెక్కడ ఒడియరాజులు పాలించారు, ఆ రాజుల యొక్క చరిత్ర, వారు నిర్మించినటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, వారు ఎదుర్కొన్నటువంటి పాలన విధి విధానాలను మన సామాజిక వర్గానికి తెలియపరచడం ఒక ఎజెండాగా ఈ కమిటీ వారు పెట్టుకున్నారని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ సంఘాలని ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కూడా చాలా సామాజిక వర్గాలకి చాలా కుల సంఘాలు ఉన్నాయి. అలాగే మన ఒడ్డర్లకు కూడా అనేక సంఘాలు ఉన్నాయి. వారి వంతు వారు కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరైనా సరే, ఎవరినైనా మనం అభినందించాలి. ఎక్కడైనా మన ఒడ్డెర్ల మీటింగ్ అంటే మనందరం కూడా పాల్గొని ఆ సభలను సక్సెస్ చేసే విధంగా మనందరం కూడా నడుము కట్టుకోవాలి. ఇందాక అన్న చెప్పారు రాజ్యాధికారం అని. ఎప్పుడు వస్తుందండి రాజ్యాధికారం? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? మన బలం ఏంటో చూపించినప్పుడు కదా రాజ్యాధికారం వచ్చేది. మన సామాజిక వర్గ శక్తి ఏంటో చూపించినప్పుడు కదా రాజ్యాధికారం వచ్చేది. మనల్ని మనం అవమానపరుచుకుంటూ, మనల్ని మనం కించపరుచుకుంటూ, ఒకరినొకరు ఏలెత్తి చూపించుకున్నప్పుడు వస్తుందా రాజ్యాధికారం? 2005 నుండి కుల సంఘాల్లో పనిచేశా. అందరూ ఈ సంఘ స్థాపకుల దగ్గర నుంచి కూడా అందరితో పనిచేసాం మేము. కానీ ఏనాడు మేము, నాకు తెలిసి నేను ఎవరిని, మన జాతి బిడ్డలు ఏ నాయకుడు కూడా ఏ సంఘాలు పెట్టినా మేము ఎవరిని విమర్శించాలా. మాకు ఇష్టమైతే ఆ సంఘంలో పనిచేసాం, కాదనుకున్నప్పుడు మా చేతనైన పరిధిలో మేము జాతి కోసం పనిచేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో ఒక విజనరీ ఉన్న లీడర్. ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణాన్ని, ఈ సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, భారతదేశ చిత్రపటంలోనే ఒక అగ్రగామ రాజ్యంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే దానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి నాయకుడు. బీసీల సంక్షేమం, బీసీల అభివృద్ధి, ఒడ్డెర్ల సంక్షేమం అన్నా కూడా వారి దూరదృష్టితో, వారి సంక్షేమ బలంతోనే
ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మన ఒడ్డర్లకు సేవ చేశాను, నా చేతనైన పరిధిలో కష్టపడ్డాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు మమ్మల్ని పిలిచి మీ జాతికి సేవ చేయండి అని ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక మీద ఈ సన్మానాలు చేయించుకుంటున్నాం. రాష్ట్రమంతా కూడా ఒక క్యాబినెట్ హోదాలో మేము తిరుగుతున్నాం. మా రాష్ట్రంలో మొదలుపెట్టినాక మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలు పెడుతున్నారు. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కార్పొరేషన్లు చేశారు, నిధులు ఇచ్చారు, ఆదరణ కింద పనిముట్లు ఇచ్చారు. మరలా నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే బీసీ కులాలకు కావలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన ఒడ్డర్లు కూడా ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే జాతికి సేవ చేయమని ఇచ్చారు. మీరు గతంలో చూస్తే ఒక చిన్న మాట చెప్తున్నాను. నేను మన చంద్రశేఖర్ రాజు కూడా చెప్పాను, ఓబన్న గారి ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఓబన్న గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదండి, భారతదేశంలో ఒక స్వాతంత్ర ఉద్యమకారుల్లో ప్రధాన తొలితర స్వాతంత్ర సమరయోధుడిగా చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల కొరకు ప్రాణాలని బలిగా పెట్టినటువంటి ఒక ఉద్యమకారుడు ఓబన్న గారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒడ్డెర్లను భారతదేశానికి పరిచయం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏందని నన్ను అడగచ్చు, పార్టీని వేదిక కాదు కానీ ఇది కుల సంఘంగా మాట్లాడకున్నా మనకు మేలు చేసిన మనిషి గురించి చెప్పటం మనకి అది కృతజ్ఞత. ఇందాక నాయకులు ఏం చెప్పారు, ఒడ్డెర్ల కమిట్మెంట్తో పనిచేస్తారన్నారు. నా ఒక్కడికి పదవి ఇవ్వటం కాదండి, ఒడ్డె ఓబన్న గారి ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, కలెక్టర్లతో గవర్నమెంట్ పరంగా జయంతిని వేడుకలు నిర్వహించి ఒడ్డెర్లకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పించాడు. ఇంకంతకంటే ఏ ఆస్తులు కావాలి? మన జాతి బిడ్డ, మరి తొలితర స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పారో తెలుసా? మీ అందరిలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఓబన్న గారి జయంతి వచ్చేటప్పటికే గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, సిటీల్లో కూడా మీరందరూ ఏకమై ఓబన్న గారి జయంతిని బ్రహ్మాండంగా చేయండి అని ఆదేశించారు. యావత్ ప్రపంచంలో ఓటు కమ్యూనిటీ అంటారు మనల్ని. ఓటు కమ్యూనిటీ వాళ్ళు మొత్తం కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో మనకు త్వరలో మొబైల్ యాప్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ యాప్లో మనకు వాట్సాప్తో పని లేదు, ఇంకా ఎవరితో అయినా మనం చాట్ చేసుకోవచ్చు మన కమ్యూనిటీ వాళ్ళతోటి. ఒకసారి మీరు రిజిస్టర్ అయితే దాంతోపాటుగా కులగోత్రాలు, ఎవరు మ్యారేజ్ చేసుకోవాలి, ఏ గోత్రం వారు ఏ గోత్రం వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనేవి కూడా పొందుపరుస్తాము. అన్ని కులగోత్రాలు దాంట్లో, మన కులంకి సంబంధించిన గోత్రాలన్నీ దాంట్లో ఉంటాయి. దాంతోపాటుగా మ్యాట్రిమోనియల్ సైట్ను కూడా దీంట్లో లాంచ్ చేయడం జరుగుతుంది. దాన్ని సేవలన్నింటినీ కూడా వెబ్సైట్ ద్వారా అన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది నేను ఎంతో ఖర్చు పెట్టి నా సొంతంగా నేను చేయించడం జరుగుతుంది. ఈ వెబ్సైటు మీరందరూ ఫ్రీగా వాడుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అవ్వచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుంచాల అని కొడితే కుంచాల వాళ్ళకి సంబంధించిన ఎంతమంది ఉంటే అంతమందికి దాంట్లో కనపడతారు. మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఒక రిక్వెస్ట్ తెచ్చేసి వారు అవతల వారు ఒప్పుకుని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే మీకు యాక్సెప్ట్ అయిపోతే మీరు కనెక్ట్ అయిపోవచ్చు. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాదులో మా యొక్క యువత వడిరాజుల క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు కందుల చంద్రశేఖర్ రాజు వారి టీం అంతా కూడా ఈరోజు వెబ్సైట్ని లాంచింగ్ చేయటానికి నన్ను ఆహ్వానించారు. రాజులుగా ఈనాటి ఒడ్డర్లు ఆనాడు పరిపాలన చేశారు. ఈ ఒడ్డెర సామాజిక వర్గానికి ఒక విలువైన చరిత్ర ఉంది. మా బిడ్డలకి, భావితరాల వారికి ఆ చరిత్ర తెలియచెప్పే విధంగానే ఒక మంచి సందేశాన్ని ఇవ్వటానికి
ఈ సంఘం అంతా కూడా పనిచేస్తుందన్నా మనం వెబ్సైట్ లాంచింగ్ చేద్దాం. భావితరాలకు ఒక మంచి పుస్తకాన్ని, ఒడియరాజుల చరిత్ర, మనం పరిపాలించిన రాజ్యాలు, మనం కట్టినటువంటి పుణ్య దేవస్థానాలన్నిటిని గురించి కూడా ఒక వివరణ కలిగించే పుస్తకాన్ని మనం అందిద్దామని చెప్పేసి నన్ను కోరారు. వారి ఆహ్వానాన్ని నేను తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మా జాతి బిడ్డలందరూ కూడా వచ్చారు. చక్కగా ఒడియరాజుల క్షత్రియ సేవా సమితి అనే ఒక వెబ్సైట్ని ఈరోజు లాంచింగ్ చేశారు. అలాగే త్వరలోనే పుస్తక రూపంలో కూడా అందించి భావితరాలైనటువంటి మా ఒడ్డెర బిడ్డలందరికీ కూడా చరిత్రను తెలియచెప్పే విధంగా వీరు వంతు వీరు పాత్ర పోషిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వీరిని అభినందిస్తున్నాను. అందులో చంద్రశేఖర్ రాజు, వడిరాజు క్షత్రియ సేవా సమితి తరపున మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో నేను అధ్యక్షులుగా ఉన్నాను. కందుల రవీంద్రరాజు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా శ్రీనివాసరాజు, అదేవిధంగా అనిల్ కుమార్ రాజు వీళ్ళు ఉన్నారు. మేమందరం ఎంతో కృషి చేసి మన కమ్యూనిటీకి ఒక వెబ్సైట్ కావాలి, మన చరిత్ర మరుగుపడ్డది, ఆ చరిత్రని మనం మనతో పాటు భావితరాల వారికి అలాగే ఇతరులకు కూడా మనం ఎవరైనా తెలియజేయడం కోసం ఒడియరాజు క్షత్రియ సేవా సమితి .com అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం కోసం నేను మన ఆంధ్రప్రదేశ్ తరఫున వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లె ఈశ్వర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు వచ్చి మన వెబ్సైట్ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. ఈ సేవలని మన వడియరాజు క్షత్రియులు, సూర్యవంశం వడియరాజు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే అక్కడి నుంచి తెలుసుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ.